నమస్కారం. ఈరోజు మనం మన ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన, బహుశా మనం రోజూ పేపర్లోనో టీవీల్లోనో ఎక్కువగా వినే ఒక పదవి గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ఎమ్మెల్యే. అసలొక ఎన్నికైన ప్రతినిధి తెర వెనక ఏం చేస్తారు, చట్టసభల్లో వాళ్ల పాత్ర ఏంటి అన్నది ఈ ప్రదర్శనలో డీటెయిల్డ్గా చూద్దాం. మొదటగా అసలు ఎమ్మెల్యే అంటే ఎవరు? ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అంటే రాష్ట్ర శాసనసభలో ఒక సభ్యుడు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక పవర్ఫుల్ పదముంది. అదే ప్రాతినిధ్యం. ఒక నియోజకవర్గంలోని లక్షలాది మంది ప్రజలు తమ తరఫున మాట్లాడటానికి ఎంచుకున్న ఒక స్వరమన్నమాట. రాష్ట్రస్థాయిలో ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు, అవసరాలకు వీరే అఫీషియల్ స్పోక్స్పర్సన్ అనుకోవచ్చు. అయితే ఒక వ్యక్తికి ఇంతటి ముఖ్యమైన స్థానం మరియు మన తరఫున మాట్లాడే ఆ పవర్ ఎలా వస్తుంది? సింపుల్ అండి. ఆ పవర్ నేరుగా మన చేతుల్లోంచే వస్తుంది. ప్రతి రాష్ట్రంలోని పౌరులు సాధారణ ఎన్నికల ద్వారా తమ ఎమ్మెల్యేను నేరుగా ఎన్నుకుంటారు. ఎలాంటి మధ్యవర్తులు లేకుండా మన ఓటు హక్కు ద్వారానే నాయకుడిని డిసైడ్ చేస్తాం. ఆలోచించండి, మనం వేసే ఒక్క ఓటుతో ఒక సాధారణ పౌరుడు లక్షలాది మందికి ప్రాతినిధిగా మారిపోతాడు. ప్రజాస్వామ్యంలో మన ఓటుకున్న అసలైన పవర్ అదే మరి. ఇక ఒక ఎమ్మెల్యే లైఫ్ స్టైల్ చూస్తే ఇదొక ద్వంద్వ జీవితం లాంటిది. అచ్చం మన సినిమాల్లో హీరో పగలొకలా రాత్రి ఒకలా డ్యూయల్ రోల్ ప్లే చేస్తారు కదా, అలా అనమాట. ఒకవైపు రాష్ట్ర రాజధానిలోని అత్యున్నత చట్టసభలైన శాసనసభలో వాళ్ల పాత్రుంటే, మరోవైపు తమను ఎన్నుకున్న సొంతగడ్డ నియోజకవర్గంలో వాళ్ల బాధ్యత ఉంటుంది. ఈ రెండు ప్రపంచాల మధ్య వాళ్ల డ్యూటీస్ ఎలా బ్యాలెన్స్ అవుతాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా చట్టసభలో వాళ్ల బాధ్యతలు ఎలా ఉంటాయో చూద్దాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవలసిన విషయమేంటంటే, ఒక ఎమ్మెల్యే కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే లీడర్ కాదు. వాళ్లు రాష్ట్రస్థాయి చట్టాలను రూపొందించే మేకర్స్ కూడా. శాసనసభలో వీరికి ప్రధానంగా 3 డ్యూటీసుంటాయి. ఫస్ట్, కొత్త చట్టాలు చేయడం లేదా కాలం చెల్లిన పాత చట్టాలను సవరించడం. సెకండ్, ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచడం, అంటే ఏ నిర్ణయం వల్ల ప్రజలకు నష్టం కలగకుండా చూడటం, మంత్రులను సూటిగా ప్రశ్నలడగడం. ఇక థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, బడ్జెట్ చర్చలు. మన పన్నుల డబ్బులను ఏ పథకాలకు ఎలా ఖర్చు చెయ్యాలి అనే దానిపై డిస్కస్ చేసి సలహాలు ఇవ్వడం వీరి ప్రాథమిక విధి. ఇక శాసనసభ నుంచి బయటికొచ్చి సొంత నియోజకవర్గంలో వాళ్ల పాత్ర ఏంటో చూద్దాం. నిజానికి ఎమ్మెల్యే అనగానే మనందరికీ గుర్తొచ్చే క్లాసిక్ రోల్ ఇదే. ప్రజలకు అత్యంత దగ్గరగా ఉండేది ఇక్కడే కదా. లోకల్ ప్రాబ్లమ్స్ వినడం, ముఖ్యంగా ఎడ్యుకేషన్, హెల్త్, ఉద్యోగాలు, వ్యవసాయం లాంటి కీలకమైన అంశాలపై ప్రజల కష్టాలను నేరుగా విని వాటిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ఎమ్మెల్యే ప్రథమ కర్తవ్యం. అంటే మన సమస్యల తరఫున వాళ్లు గవర్నమెంట్తో ఫైట్ చేస్తారన్నమాట. అయితే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం అంటే ఊరికే అసెంబ్లీలో మాట్లాడటం మాత్రమే కాదు. దానికి సరైన యాక్షన్ కావాలి. ఆ యాక్షనే నిధుల కేటాయింపు, కొత్త రోడ్లు వేయించడం, మంచి స్కూల్స్, హాస్పిటల్స్ కట్టించడం, ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు తీసుకురావడం. ఇలాంటి పనుల కోసం గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తెప్పించడం ఒక ఎమ్మెల్యే చేయాల్సిన అతి ముఖ్యమైన పని. ఒక ప్రాంతం డెవలప్ అవుతోంది అనడానికి కంటికి కనిపించే సాలిడ్ ప్రూఫ్స్ ఇవే గదా. సరే, ఈ రెండు వేర్వేరు పాత్రలను కలిపే అసలైన విషయం ఒకటుంది. అదే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలవడం. ఇక్కడ మీరు ఈ లైన్ గమనిస్తే, ఎమ్మెల్యేలు ప్రజలు మరియు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తారు. ఎంత కరెక్ట్గా చెప్పారో కదా. అవును, ఇదొక స్ట్రాంగ్ బ్రిడ్జ్ లాంటిది. ఒకవైపు మన ఆశలు, అవసరాలు ఉంటే మరోవైపు ప్రభుత్వ విధానాలు ఉంటాయి. ఈ రెండింటికీ లింక్ కుదరాలంటే ఆ బ్రిడ్జ్ చాలా బలంగా ఉండాలి. ఆ వారధి ఎంత గట్టిగా ఉంటే రాష్ట్ర అభివృద్ధి అంత వేగంగా జరుగుతుంది. మరిదంతా తెలుసుకున్నాక ఆలోచించాల్సిన ఒక బలమైన ప్రశ్నతో ఈ ప్రదర్శనను ముగిస్తాను. ఒక ఎమ్మెల్యే నిర్వర్తించే ఈ బాధ్యతలను, వాళ్లు ప్లే చేసే ఈ వారధి రోల్ని మనం పూర్తిగా అర్థం చేసుకుంటే మనం పాలిటిక్స్ని చూసే విధానం ఎలా మారుతుంది? ఖచ్చితంగా మార్పొస్తుంది. ఓటు వేసి వదిలేయడం కాదు కదా. మన లీడర్ అసెంబ్లీలో మన గురించి ఏం మాట్లాడుతున్నారు, మన ఏరియాకి ఫండ్స్ ఎలా తీసుకొస్తున్నారు అని మనం కూడా క్వశ్చన్ చేయడం మొదలుపెడతాం. ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటే ఎన్నికల రోజే ముగిసిపోయేది కాదు. ప్రతినిధుల పనితీరును మనం నిరంతరం గమనించడంలోనే దాని అసలైన పవర్ దాగి ఉంటుంది. మళ్లీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.